జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు మహిళలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేసిందని, ఇప్పటి వరకు తమకు ఇవ్వలేదని ఆరోపించారు. ఇళ్ల దగ్గర కనీస సదుపాయాలు కూడా లేవని, వెంటనే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. బెడ్రూమ్లకు సంబంధించి గతంలో కేటాయింపులు జరిగాయి, కానీ ఇల్లు తమకు ఇవ్వలేదని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ని ముట్టడించారు లబ్ధిదారులందరూ కూడా. గ్రేటర్ పరిధిలో గత 8 నెలల క్రితం ఇల్లు కేటాయించారు, కానీ డబుల్ బెడ్రూమ్లు లాటరీ ద్వారా కేటాయించారు, కానీ తమని దానికి సంబంధించినటువంటి కీస్ ఇవ్వలేదు, ఇంకా ఇళ్లలోకి పంపట్లేదని పెద్ద ఎత్తున లబ్ధిదారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఎందుకోసం మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు సార్, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, కానీ అది సరిగా లిఫ్ట్ లేదు, కరెంటు లేదు, లిఫ్ట్ లేదు, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మేము తాళం చేతులు ఇచ్చారు, పట్టా ఇచ్చారు మాకు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేము పోయి చూస్తాము అంటే కూడా మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు. అక్కడ ఏం వర్క్ కూడా జరగట్లేదు. మరి వాళ్ళు ఇచ్చేం లాభం, ఇయ్యకేం లాభం సార్? మాకు అది మీకు ఏం చెప్తున్నారు? మీకు ఇచ్చారు, మీ ఆధీనంలోనే ఉందా, లేకుంటే మీకు మళ్ళీ ఇవ్వము వేరే వాళ్ళకి ఇస్తామని ఏమైనా చెప్తున్నారు? అట్లేం అనట్లేరు, కానీ ఇంకా కాలేదు, మీరు వెళ్ళదు లోపలికి, మీరు లోపలికి వెళ్ళకండి, ఇప్పుడు అలౌట్ లేదు లోపలికి అని అంటున్నారు. లోపలికి అలౌట్ ఏరియాలో వచ్చింది మీకు ఎట్లా? వచ్చింది సార్, అమ్మిదిగూడలో వచ్చింది, కానీ అన్నీ మా పేరు మీదనే ఉంది. మీకు ఇస్తారు, మీకు ఎక్కడ పోదు, మీ ఇల్లు మీకు వస్తుంది అంటారు, కానీ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి కరెంటు, ఇంకా వాటర్ది, ఇంకా పిల్లల స్కూల్ గురించి అని మేము ఆలోచించి మేము వెళ్ళాం. సార్ వాళ్ళు అన్నారు ఇంకొక వారం రోజుల్లో మీకు హ్యాండ్ అవుట్ చేస్తామని. షామీర్పేట మురారిపల్లి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా లోపల రానిస్తలేరు మాకు. ఏం సమస్య ఉందమ్మా? అక్కడికి వెళ్తే ఏముంది? ఏం లేదు, అక్కడ నీళ్లు లేవు, వాటర్ లేదు, ఏం లేదు. అసలు కనీసం రూమ్లలో చెత్త కూడా, ఎక్కడున్న చెత్త అక్కడనే ఉంది. అంటే మీకు ఇల్లు ఇచ్చినటువంటి సందర్భంలో ఇల్లు బాగానే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? మీకు ఇచ్చిన టైంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఏం పనులు జరగట్లేదు. అదే మాకు తెలియట్లేదు కదా, అందుకే కదా దాన్ని చెప్పండి. నీళ్లు లేవు, కరెంటు లేదు. ఇప్పుడు పిల్లల్ని మేము అనవసరంగా ఈ సంవత్సరం వేస్ట్ అవుతుంది. మేము అనుకున్నాం అక్కడ పోయినాక అక్కడ వేసుకుందారు పిల్లలు అన్నాం, ఇంకా ఏం కానేలేదు. ఎట్లా పిల్లలు అన్యాయం అయిపోతారు పిల్లలు. మాకు ఇండ్లు వర్షానికి కురుస్తున్నాయి, మేము అనుకున్నాం అక్కడ పోయి ఉంటాం అనుకున్నాం, మావి అన్ని గుడిసెలు. ఏం ప్రాబ్లం ఉందమ్మా అక్కడ? వాటర్ కాలేదు, కరెంటు రాలేదు, ఇంకా లిఫ్ట్, ఇంకా డ్రైనేజ్ కలెక్షన్ చేయలేదు, మా ఇల్లు మాకు ఇవ్వలేదు. ఇంకా కిరాయి కట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. అవి కాలేదు, చేస్తే వెంటనే మాకు వెళ్తామని. ఏం సమస్య ఉంది అక్కడ? ఎట్లా ఉందమ్మా? क्या हुआ उधर? क्या है प्रॉब्लम? इधर जाए तो जाने भी नहीं दे रहे, देखने को भी नहीं दे रहे. अब ये महीने में देते, अगले महीने में देते, ऐसे करके 1 साल हो गया. कब देते? मतलब हम लोग को कितना मुश्किल हो रहा है. बच्चे लोग को स्कूल में डाले तो भी स्कूल से फिर निकालना बोले तो कितना मुश्किल होता है. अभी दिए तो हम लोग स्कूल में डाल सकते हैं बच्चे को. రైట్, అది వందల సంఖ్యలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ముట్టడిచే ప్రయత్నం చేస్తున్నారు. తమకు కేటాయించారు, కానీ ఆ కేటాయించినటువంటి ఇళ్లలోకి ఇంకా మమ్మల్ని లోపలికి అలో చేయట్లేదని చెప్తున్నారు. 8 నెలల క్రితం ఇల్లు ఇచ్చినటువంటి సమయంలో అప్పుడు ఆ స్కూల్స్ అంటే ఆ విద్యా సంవత్సరం అంతా పూర్తయింది. ఈ విద్యా సంవత్సరంలో అయినా సరే తమ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ దగ్గరలో ఉన్న స్కూళ్ళలో వేసుకోవాలంటే ఆ విధమైన అవకాశం లేదు. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియట్లేదు. అక్కడ మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా వాటర్కి సంబంధించి, అదేవిధంగా డ్రైనేజ్తో పాటుగా కరెంటు కూడా సరిగ్గా ఇవ్వాలి. ఇలాంటి మౌలిక సదుపాయాలు లేకుంటే మేము ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం రాగానే డిసెంబర్ నెలలోనే ఇల్లు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు జూన్ కూడా పూర్తవుతుంది, ఇంకా ఇల్లు ఇవ్వలేదు. తమకు ఎప్పుడు ఇస్తారు అని చెప్తున్నారు. దాదాపు 1,00,000 బెడ్రూమ్లు హైదరాబాద్ చుట్టుపక్కల కడితే ఆ నిర్మాణం జరిగితే 70,000 వరకు కూడా నిర్మాణం జరిగినటువంటి ఇళ్ళని లబ్ధిదారులకు అందజేశారు, కానీ లబ్ధిదారులకు కేవలం కీస్ మాత్రమే ఇచ్చారు. లోపలికి అలో చేయట్లేదు, ఉండడానికి లోపలికి పోనివ్వట్లేదు అనేది లబ్ధిదారులు చెప్తున్నటువంటి మాట. ఎమ్మెల్యే రత్నంతో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.